నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందామండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. వినయము గలవారి ప్రాణమును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయును. పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడినప్పుడు మనలో ఉజ్జీవం కలుగుతుంది. ఉజ్జీవం అంటే బ్రతకటం అనే అర్థం. అంటే లోకానుసారమైన జీవితం కాదండి, లోకానుసారమైన బ్రతుకు కాదండి. దేవుని నామములో ఉజ్జీవముతో అంటే మంట కలిగి విశ్వాసముతో కొనసాగబడుతూ జీవించటం అని అర్థం. మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించడి వారిగా ఉంటారు. అదే ఉజ్జీవం. నేను మారాలి, నేను నూతనపరచబడాలి అని ఆశ కలిగిన వారై ఉంటే వారిని నూతనీకరించుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము మన ఆత్మీయతలో చచ్చిన వారమై ఉండగా ఆయన మనలో తిరిగి ఉజ్జీవం నింపబోచున్నాడు. ఆసక్తితో అడగాలి. ఆయనను ఆశ్రయించే వారిలో ఉజ్జీవం రగల్చబడుతుంది. మమ్మును ఉజ్జీవింప చేయవా అని ప్రార్థన ద్వారా అడిగేడు వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిలిచి తిరిగి ఉజ్జీవంతో నింపబడేడి వారిగా ఆయనలో ఆనందించడి వారముగా ఉండాలి. వినయము గలవారి ప్రాణమును నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింప చేస్తారు. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను ఆయన నివసిస్తారు. స్టూవర్టుపురం దొంగలంటే మనకందరికీ హడల్ కదా. వీరి యొక్క హస్తలాఘవం అమోఘం అని అందరికీ తెలుసు. ఈ ఊరు గురించి ఈ చుట్టుప్రక్కల ఊర్లలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇంకనూ అనేకులకు తెలిసిన విషయమే. పోలీసులచే పట్టబడి జైలుకు వెళ్ళి వచ్చినా వారి పని మానరు. ఎక్కడ ఏ దొంగతనం జరిగినా కూడా పోలీసులు మొదటగా అనుమానించేది ఈ ప్రాంతం వారినే. వారు ఆ దొంగతనం చేయకపోయినా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తుంటారు. కానీ కరడు కట్టిన దొంగ స్పన్ ఒక సేవకునిగా మారారు. సువార్తను ప్రకటిస్తున్నారు. అనేకులు చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా అయ్యారు. నేడు ఆ ఊరిలో దొంగలనేది వారు కానీ దొంగతనాలు చేసేది వారు కానీ లేరంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. అందుకే నేడు ఈ గ్రామం సువర్టుపురంలో ఉజ్జీవం రగల్చబడింది. నేడది సువార్తపురంగా మార్చబడింది. ప్రభు నామములో ఎంతటి గొప్ప కార్యమో కదా ఇది. అందుకే దేవునికి ఏది అసాధ్యం కాదు అని విశ్వసించాలి. దేవుడు ఉన్నతుడు మరియు పరిశుద్ధుడు అయినప్పటికీ ఆయన వినయముగా మరియు పశ్చాత్తాపంతో ఉన్నవారి పట్ల కనికరం చూపడమే కాకుండా వారితో ఉంటాడు. యెషయా 57వ అధ్యాయంలో మనం చూసినట్లుగా దేవుని ప్రజలు దేవుని మహిమను కోల్పోయారని, అంతేగాక దేవుని పట్ల తమ భక్తిని కోల్పోయారని తెలియజేయబడుతుంది. వారు దేవుడంటే విగ్రహాలనే స్థాయికి దిగజారిపోయారు. కాబట్టి దేవుడు తిరిగి తనను తాను పరిచయం చేసుకోవలసి వచ్చింది. నీ బంధకముల నుంచి విడుదల పొందలేక నలిగిపోయిన నీ ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు ఆయన నీ మధ్య నివసిస్తున్నాడు. కనుక ఆయనను హత్తుకొని ఉండు. ఆయన విరిగిన హృదయము కలిగిన వారికి ఆసన్నుడు. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంతటి హీన స్థితిలో ఉన్నా, మన హృదయాలను కఠినపరుచుకున్నా కూడా ప్రభు చెంతకు చేరినట్లయితే ఆయన మనల్లో మార్పు కలుగజేవారు. మనము ఈ లోకానుసారముగా మరణించి ఆయన నామంలో తిరిగి ఉజ్జీవముతో నింపబడుతూ జీవించే వారముగా ఉండగలుగుతాము. ఇదంతయు దేవుడికి మన పట్ల కలిగి ఉన్న కృపను బట్టే సాధ్యమవుతుంది. కాబట్టి దేవుని యందు ఉజ్జీవం కలిగిన వారముగా, ప్రార్థనాత్మ చేత నింపబడే వారముగా జీవించుదుము గాక. ఆమెన్. హల్లెలూయా.